మొంతా తుఫాన్తో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం అత్తమూరులో ఆమె పర్యటించారు. మొంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కౌలు రైతులకు బీమా సదుపాయం ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని షర్మిల అన్నారు. కేంద్ర ప్రభుత్వం మొంతా విపత్తుని నేషనల్ డిజాస్టర్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు గారు మొంతా తుఫానికి నష్టం జరిగింది అని చెప్తూ అంచనాలు చాలా తక్కువ చేసి చూపించారు. మరి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమిటో ప్రజలకు అర్థం కావటం లేదు. కానీ ఒకవేళ ఎక్కువ అని చెప్తే పరిహారం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అని ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టున్నారు. కానీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, మీరు చెప్పిన ఫిగర్స్కి వాస్తవాలకి అసలు పొంతనే లేకుండా ఉంది. ముఖ్యమంత్రి గారి ప్రకారము వ్యవసాయ నష్టం జరిగింది, హార్టికల్చర్ ఇంకో 40 కోట్ల నష్టం జరిగింది, అలాగే అక్వా ఒక 1515, ఇలా పశువులు, ఎలక్ట్రిసిటీ, రోడ్లు అన్నీ కలుపుకొని ఎక్సెట్రా అన్నీ కలుపుకొని 5,000 కోట్ల నష్టం జరిగింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. కానీ ఇది వాస్తవానికి ఏమాత్రం దగ్గరగా లేదు. ఇది పూర్తిగా అవాస్తవమని రైతులు చెప్పడమే కాదు, ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గంలో రైతుల్ని పలకరించినా తీవ్రంగా నష్టం జరిగింది అని చెప్తున్నారు. పైగా మా దగ్గరికి వచ్చి ఎవరు సర్వేలు చేసింది లేదు, అంచనాలు వేసింది లేదు అని